విభేదాలతో పిల్లల మీద ప్రయోగాలు చేస్తే కఠిన చర్యలతో పాటు పోలీస్ కేసు నమోదు చేస్తామని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో శుక్రవారం కలుషిత మంచినీరు త్రాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే నిన్న పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఘటనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో జరుగుతున్న అనేక విషయాలను వెల్లడించారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాజేందర్ మంచినీటిలో మోనోపురుగుల మందు కలపడంతో విద్యార్థులు ఆ నీటిని త్రాగి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఉపాధ్యాయులు తమను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని తెలిపారు. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 3 ఉపాధ్యాయుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే దీనికి కారణమని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాల సైన్స్ టీచర్ రాజేందర్ మంచినీటి ట్యాంకులో మోనోపురుగుల మందు కలిపి అనుమానం రాకుండా చేసేందుకు అనంతరం దాన్ని విద్యార్థుల దుప్పట్లపై చల్లాడని తెలిపారు. చూసిన విద్యార్థులను బెదిరించి ఈ విషయం బయటకు చెప్తే కొడతానని హెచ్చరించాడని తెలిపారు. రాజేందర్ ఎవరికీ అనుమానం రాకుండా అస్వస్థతకు గురైన విద్యార్థులతో పాటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందుతున్నాడని తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులను, వంట మనిషిని సస్పెండ్ చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సత్యనారాయణరావు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అణగారిన పేద కుటుంబాల విద్యార్థులను తల్లిదండ్రులు చదివించుకోవాలన్న ఉద్దేశంతో వసతి గృహాల్లో ఉంచుతారన్నారు ఎమ్మెల్యే. పిల్లలపై ప్రయోగాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మొగులపల్లి మండలంలోని కొరికిశాల కేజీబీబీ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎస్ఓ విభేదాల కారణంగా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంచి సేఫ్గానే ఉన్నారు. ఆ పిల్లల్లో అక్కడ ఉన్న 11 మంది పిల్లలు కానీ ఇక్కడున్న కొంచెం ఫీవర్ వచ్చినది. ఎందుకంటే మలేరియా, విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు వాటర్ చేంజ్ వల్ల, వర్షాకాలం వల్ల, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గూడాలలో, తండాలలో కూడా వస్తున్నాయి. అందులో భాగంగా హాస్టల్లో కూడా విష జ్వరాలు ఉన్నాయి. అవన్నీ కూడా డాక్టర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఒకవేళ కెమికల్ లాంటిది అలాంటిది కనుక ప్రూఫ్ అవన్నీ కూడా బాటిల్తో సహా అన్ని చూశారు. మరి పోలీసు వాళ్ళ మీద విచారణ జరిపి కలెక్టర్ గారు కూడా వారు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి విచారణ అధికారులతో రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తప్పకుండా చేయడం జరుగుతుంది. మంచి సేఫ్గానే ఉన్నారు. ఆ పిల్లల్లో అక్కడ ఉన్న 11 మంది పిల్లలు కానీ ఇక్కడున్న కొంచెం ఫీవర్ వచ్చినది. ఎందుకంటే మలేరియా, విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు వాటర్ చేంజ్ వల్ల, వర్షాకాలం వల్ల, ఎందుకంటే మంచినీటిలో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్తో పాటు వేణు, సూర్యప్రకాష్, వంట మనిషి రాజేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేసి రిమాండ్కు చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ అంతర్గత విభేదాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ను ప్రత్యేక అధికారులు, పోలీస్ సిబ్బంది తనిఖీలు చేసి విద్యార్థులతో ముఖాముఖి కావాలని, వారి సమస్యలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
సో నిన్న ఇన్సిడెంట్కి ఇప్పుడే అందరు పిల్లలతో ఇంటరాక్ట్ చేసిన తర్వాత వాట్ వీ ఫౌండ్ కి ఇంటర్నల్గా డిస్ప్యూట్ ఉంటుంది బేసికలీ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్కి. సో ఇలాగే ఇష్యూస్ యాక్చువల్గా ఇది చాలా ఇది కండెమ్నబుల్ ఇష్యూస్. ఇది ఇలాగే ఇష్యూస్ చేస్తే మనం డెఫినెట్లీ ఆ పర్సన్స్కి మనం ఇక్కడ నుంచి తీసేస్తాం. నంబర్ 1. నంబర్ 2, డెఫినెట్లీ కేస్ ఫైల్ కూడా చేస్తాం. ఓకే, ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మన రిమాండ్లో కూడా పెడదాం. సిమిలర్లీ ఇలాగే ఇన్సిడెంట్ షుడ్ నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడే నేను ఎస్పీ గారు ఇప్పుడే డిస్కస్ చేశాం. సో ఇప్పుడు మనం ప్రతి హాస్టల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ మనం ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఒక స్పెషల్ ఆఫీసర్ సిమిలర్గా ఒక పోలీస్ నుంచి కూడా ఒక ఆఫీసర్ వెళ్తారు, అందరు స్టూడెంట్స్తో మాట్లాడతారు.